ఇంత చెత్త రైడు, ఇంత గలీజైన రైడు, ఇంత నన్ను ఇరిటేషన్ తెప్పించిన రైడ్ ఏదైనా ఉందంటే ఫస్ట్ టైం ఇదే రైడ్ అని చెప్తున్నాను అయితే. ఎందుకంటే ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడే వాళ్ళ ఆయనతో లొల్లి పెట్టుకుని బయటకు వచ్చింది. అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది, కానీ ఎందుకు వాళ్ళ ఆయనతో గొడవ పెట్టుకునేది మనతో ఎందుకు గొడవ పెట్టుకుంటారు అనుకున్నా, కానీ ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయనతో ఉన్న లొల్లి కోపం మొత్తం నా మీద దిత్తాంది. రైడ్ మధ్యలోనే ఆపేస్తున్నాం. పాపం కదా మేడం, కళ్ళు తిరుగుతున్నాయంట. ఎక్కింది ఒక 5 కిలోమీటర్ల వరకు మంచిగానే వచ్చి కూర్చుంది, తర్వాత నుంచి కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది. మేడం రాత్రి మొత్తం ట్రైన్ జర్నీ చేసిందంట, మొత్తం కూర్చుండిపోయింది, ఇట్లా పండుకుండిపోతుంది ముంగట్నే కూర్చొని. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై సీను 1. ప్రజెంట్ టైం వచ్చేసి 7 అవుతుంది. ఒక 2 డేస్ నుంచి అయితే వీడియోలు ఏం చేయట్లేను. దానికి రీజన్ వచ్చేసి ఏంటంటే బండి కొంచెం రిపేర్ ఉండే, దానివల్ల కొంచెం పికప్ పోతలేదు సరిగ్గా. ఏమైందని చెప్పేసి పోతే ఏదేదో చెప్తాండు, నా దగ్గర డబ్బులు లేవు. 2 రోజులు అయితే బ్రేక్ తీసుకున్నా, ఇంకా చేపియలేదు బండి, చేపియాలి. డబ్బులు కొంచెం అడ్జస్ట్ కాలేదు, కొంచెం డబ్బులు ఎక్కువనే చెప్పిండు మెకానిక్ అన్న, డబ్బులు నాకు సరిపోక అందుకే చేపియలేదు. అందుకే 2 రోజులు అయితే వీడియో అయితే ఏం చేయట్లేదు. రైడ్ మరి ఇప్పుడు స్టార్ట్ అయిపోయి సాయంత్రం వరకు పెట్రోల్ పోను 1000 రూపాయలు ఎప్పుడైతే రన్ అవుతుందో అప్పుడు వచ్చేద్దాం. అప్పటి వరకు నాన్ స్టాప్ కొడదాం. ఇప్పటి నుంచి 10-11 వరకు రైడ్లు కొడదాం, ఎందుకంటే పొద్దున పూట పార్సల్ కొంచెం తక్కువ పడతాయి కదా. ఇన్ కేస్ పొద్దున్న నుంచే మనకు పార్సల్ స్టార్ట్ అయిపోయినాయి అనుకో, కంటిన్యూగా పార్సల్ కొట్టేద్దాం. రైట్ మరి స్టార్ట్ అయిపోదాం. రైట్ మామ, స్టార్ట్ అయిపోయిన ఇంటికా నుంచి. టైం వచ్చేసి 7:28 అవుతుంది. ఏంటంటే ఇంటికాడనే ఆన్ చేసి కూర్చున్నాను నిమ్మలంగా, ఫస్ట్ రైడ్ ఏదైనా పడుతుంది, మంచి లాంగ్ రైడ్ అయిపోయిద్దాం అని చెప్పేసి. 20 నిమిషాలు అయిపోయింది, ఇంకా రైడ్ పడతలేదు. సరైతే స్టార్ట్ అయిపోదాం. సైనిక్పూర్కి సైడ్ అటు సైడ్ అయినా పోదాం, రైడ్లు పడుతుంది కదా అనుకున్నా. బండి తీసి బయటకు వచ్చినా రైడ్ పడ్డది. ఎంబడ 16 కిలోమీటర్లలోనే పడ్డది లాస్ట్ మైల్. ఫస్ట్ మైల్ 1.2 చేంజ్ పడ్డది. దీనికి మనకు 138 రూపీస్ ఇచ్చిండు, తక్కువనే అమౌంట్ అనిపించింది. కాకపోతే మనం ఫస్ట్ రైడ్ ఏది పడ్డా కానీ యాక్సెప్ట్ చేస్తాం కదా మార్నింగ్ టైంలో, అట్లా యాక్సెప్ట్ చేసిన. పోయి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. బ్యాగ్ ఒకటే చేయాలా, రైడ్ బుక్ చేసిరు కదా, పార్సల్ బుక్ చేయలేదు కదా. పార్సల్కి అలాగ ఉంటుంది అన్న రేటు. ఇప్పుడు 16 కిలోమీటర్లు మీకు అంత అమౌంట్ చూపించింది, 130 సంథింగ్ ఎంత చూపించగా 140. ఎంత అయినా కానీ ఇప్పుడు మామూలుగా నువ్వు పార్సల్ చెక్ చేయి, ఒకవేళ నీకు పార్సల్ కూడా సేమ్ అమౌంట్ చూపించినట్టే ఇదే అమౌంట్ తీసుకెళ్ళిపోతా. 150 ఇచ్చేయమని. ఓకే అన్న, ఒకసారి ఓటీపీ చెప్పరా. 5608. ఓకే రైట్ అన్న. రైట్ మా ఫస్ట్ పొద్దుగాల మనకు పార్సల్ పడ్డది, జీడిమెట్లో పడ్డది. బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు? ఈ నుంచి 17 కిలోమీటర్లు 37 నిమిషాలు చూపిస్తుంది. ఇది కార్ రూట్, ఇది మనం బైక్ రూట్ పెట్టాం. రైట్, బైక్ రూట్ అయితే 13 కిలోమీటర్లు చూపిస్తుంది. నాకు ఇంటికాడ రైడ్ పడ్డప్పుడు 16.5 కిలోమీటర్లు పడ్డది. అంటే అది కార్ రూట్ చూపిస్తుంది, ఎందుకంటే చూపిస్తుందో ఏమో. 103 150 అంటే ఎక్స్ట్రా అడిగిన నేను ఆల్రెడీ ముంగట్నే. 150 మేడం, ఈ స్కానర్కి స్కాన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. 103 రూపీస్ అయింది మనకు అమౌంట్. కాకపోతే మనం కస్టమర్ దగ్గర నుంచి 150 రూపాయలు తీసుకున్నాం. 98 రూపాయలు ఇచ్చిండబ్బా 13 కిలోమీటర్లకి. మరి దారుణంగా ఇస్తుండబ్బా ఓలా అంకుల్, అమ్మ జీవితం. ఊబరా అన్న, ఓటీపీ ఓకేనా అక్క ఓకేనా? ఓ కార్. చెత్త రైడ్ అంటే చెత్త రైడ్ నాకైతే. ఇది ఇన్ని రోజులు డ్యూటీ చేస్తున్నా, ఇంత చెత్త రైడు, ఇంత గలీజైన రైడు, ఇంత నన్ను ఇరిటేషన్ తెప్పించిన రైడ్ ఏదైనా ఉందంటే ఫస్ట్ టైం ఇదే రైడ్ అని చెప్తున్నా అయితే. నేను వచ్చింది 14 కిలోమీటర్లు నాకు మ్యాప్లో చూపించింది, కానీ నేను మా మేడం నాకు ఒక రూట్ చెప్పింది. ఆ మేడం ప్రకారం నేను వచ్చింది 16.5 కిలోమీటర్లు. 8 కిలోమీటర్ల వరకు మంచిగానే వచ్చినాం, అప్పటి వరకు ఏం కాలేదు. మ్యాప్ ఎట్లా చూపించాలో పోతున్నా. దాని తర్వాత నుంచి లెఫ్ట్ తీసుకో అన్నది, ఆడ స్టార్ట్ అయింది. లెఫ్ట్ తీసుకున్నా చెప్పినట్టే, స్ట్రేట్ అయిపోతున్నా. అటు ఎందుకు పోదాం అంటది మేడం, మ్యాప్ అట్ట చూపిస్తుంది మేడం అంటే, ఆడొద్దు ఇష్ట పో అన్నది. సరే అని అటు పోతున్నా. ఎట్లా పడితే అటు తీసుకుపోతారు, ఎటు పడితే అటు తీసుకుపోతారు అంటుంది. ఆ కోపం వచ్చింది. మేడం మీరు దిగేసేయర్రి, నాకు రైడ్ కంప్లీట్ చేయకుండా పర్లేదు, మీరు నాకు ₹1 ఇవ్వకుండా పర్లేదు, దిగేసేయరు మేడం, నాకు ఇట్లాంటి రైడ్ వద్దు అని చెప్పి కస్టమర్కి చెప్పేసిన. కస్టమర్ ఏమంటుంది, ఇప్పుడు సగం దూరం వచ్చినాక దింపేస్తావా అంటుంది. మరి ఏం చేయాలి మేడం, మీరు ఎందుకు అరుస్తారు? మేమేం మీ జీతగాలం కాదు కదా అరవనికి. నిమ్మలంగా చెప్పు, నేను తీసుకొని పోతా. నేను తీసుకోకపోతే అప్పుడు నన్ను అడుగు. ఆమె చెప్పిందని చెప్పి నేను రాంగ్ రోడ్ కూడా వచ్చిన 1/2 కిలోమీటర్. అన్ని చేసినాక కూడా అరుస్తుంది. నాకు రైడ్ అసలు ఫస్ట్ పికప్ చేసుకునేటప్పుడే తేడా కొట్టింది నాకు. రైడ్ తేడా కొడుతుంది ఎట్లా అనుకున్నా. ఎందుకంటే ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడే వాళ్ళ ఆయనతో లొల్లి పెట్టుకుని బయటకు వచ్చింది. అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది, కానీ ఎందుకు వాళ్ళ ఆయనతో గొడవ పెట్టుకునేది మనతో ఎందుకు గొడవ పెట్టుకుంటారు అనుకున్నా. కానీ ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయనతో ఉన్న లొల్లి కోపం మొత్తం నా మీద దిత్తాంది రూట్ మీద. ఇప్పుడు నాకు మ్యాప్ ఎట్లా చూపిస్తారు, నేను పోవాలా మేడం, మీరు చెప్పినట్టు పోవాలా అంటే, మ్యాప్ ప్రకారం ఎందుకు పోతావు, నేను చెప్పినట్టు బాగుంటుంది. మరి యాప్ ప్రకారమే కదా మేడం మీరు బుక్ చేసుకుందా అంటే, అట్లా అవసరం లేదు, నేను చెప్పినట్టు తీసుకోపోంటుంది. సరే మేడం అని చెప్పి ఆమె చెప్పిన ప్రకారం తీసుకుపోతుంటే, లెఫ్ట్ టర్న్ వచ్చినప్పుడు రైట్ టర్న్ వచ్చినప్పుడు చెప్పాలి కదా, చెప్పకుండా సైలెంట్ కూర్చుంటుంది. నాకేం తెలుస్తుంది నువ్వు లెఫ్ట్ పోవాలా రైట్ పోవాలన్నా. మొత్తం చెండాలమైన రైడ్ ఇది. అందుకే నేను థ్యాంక్స్ కూడా చెప్పలేదు దిగేసినాక. పేమెంట్ చూసిన, ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది. సో అప్పుడే చూడని తీసుకొని వస్తూనే ఉన్నా, ఒక్క ముక్క కూడా మాట్లాడలే ఆమెతోటి. మామూలు ఎవరితోనైనా కానీ దింపేసినాక ఖచ్చితంగా ఒక థ్యాంక్స్ అని చెప్పేసి బయలుదేరుతాను నుంచి.
ఒక 5 నిమిషాలు ఆగుతాం, అతను అయితే లేదు. 0.9 పికప్, 11 కిలోమీటర్స్ డ్రాప్, 100 రూపాయలు చూపిస్తుంది అమౌంట్. ఎంత అన్న ఓటీపీ? 6477. ఎక్కడన్నా ఓకేనా. హైట్ పికప్ అయిపోయింది. 11 కిలోమీటర్లు 25 మినిట్స్ చూపిస్తుంది. 64 అన్న. థ్యాంక్ యూ అన్న. 64 రూపీస్ ఎందుకు చూపిస్తుంది? కొంచెం రైడ్ కంప్లీట్. లాస్ట్ ట్రిప్ ఓపెన్ చేయి. లాస్ట్ ట్రిప్ ఓకే ఓకే. ఎంత? 99 రూపాయలు ఇచ్చిండ మనకు లాస్ట్ రైడ్, అంటే ఆల్మోస్ట్ 100. అదే 11 కిలోమీటర్లు ఏం పడ్డప్పుడు 100 అబోవ్ చూపించింది నాకు అమౌంట్. అట్లానే యాక్సెప్ట్ చేసి వచ్చిన. వీడికి వచ్చిన 24 గంట అందుకే ఆ ప్రోమో కోడ్లు పెట్టినట్టున్నాడు. 3912. ఓకే మేడం. రైడ్ మధ్యలోనే ఆపేస్తున్నా. ఎండ్ ట్రిప్ ఆర్ యూ షూర్? ఎస్. 79 మేడం. థ్యాంక్ యూ మేడం. పాపం కదా మేడం. కళ్ళు తిరుగుతున్నాయంట. ఎక్కింది ఒక 5 కిలోమీటర్ల వరకు మంచిగానే వచ్చి కూర్చుంది. తర్వాత నుంచి కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది. మీరు ఇట్లా మేడం అంటే నన్ను సైడ్కి ఆపేసేయండి అన్నది. సరే ఆపేసిన. ఒక 2-3 నిమిషాలు కూర్చున్న తర్వాత అతను అయితే భయ మీరు వెళ్ళిపోండి, నేను తర్వాత నా బుక్ చేసుకుని వెళ్తా, వల్ల అయితే లేదని చెప్పేసి అట్నే కూర్చునిపోయాను. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి చెప్పామతోటి. నేను సైలెంట్గా దింపేసి డబ్బులు కలెక్ట్ చేసి వచ్చిన. నాకు రైడ్ ఎంత? 20 కిలోమీటర్స్ పడ్డప్పుడు 250 రూపాయలు పడ్డది. అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కదా, సర్జా ఉన్నట్టుంది, అమౌంట్ ఎక్కువ చూపించింది. మేడం రాత్రి మొత్తం ట్రైన్ జర్నీ చేసిందంట. దిగింది, మళ్ళీ ఎంబడే బైక్ బుక్ చేసుకొని వచ్చేస్తుంది. ఇప్పుడు ఏది గచ్చిబౌలి ఇవ్వాలి మేడం. కూర్చుంది ఒక 5 నిమిషాల నుంచి చెప్తానే ఉంది కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి. మరి ఆపాలా మేడం అంటే సరే ఒక దగ్గర ఆపమంటే ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళడా ఖైదాబాద్ దగ్గర ఉన్నా. ఇక్కడ యూటర్న్ ఉంటాయి రౌండ్ టర్న్, ఆ రౌండ్ టర్న్ తీసుకున్నాక ఆగిన. సరే ఆగింది. తర్వాత చూసింది ఒక 5 నిమిషాలు అయిన తర్వాత, సరే భయ మీరు వెళ్ళిపోండి, లేట్ అయిపోతుంది కదా, ట్రిప్ ఇన్నే ఎండ్ చేసేయండి, నీకు అమౌంట్ ఇచ్చేస్తా, నేను కొంచెం పైనకి వెళ్తా, నా వల్ల అయితే లేదన్నా. సరే అని చెప్పేసి రైడ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతున్నా. నాకు ఆమె చూపిస్తేనే పాపం అనిపిస్తుంది. మొత్తం కూర్చుండిపోయింది, ఇట్లా పండుకుండిపోతుంది ముంగట్నే కూర్చొని. 1069. ठीक है मैं फ़ोन करता. यही नंबर है ना उसका? ठीक है. రైట్ మా పార్సల్ పికప్ అయిపోయింది. 21 కిలోమీటర్ 50 నిమిషాలు చూపిస్తుంది, అంటే ఆల్మోస్ట్ గంట పడుతుంది. హలో, అవునన్నా ఇచ్చేసిన అన్న, మేడం వచ్చారు. ఓకే థ్యాంక్ యూ అన్న. అయిపోయమ్మా. 210 రూపాయలు ఇచ్చిండు అన్న, మనకు 205 రూపాయలు అయింది అమౌంట్. ఇంకొక పార్సల్ పడ్డది, కిలోమీటర్ పికప్ ఉంది, 6 కిలోమీటర్ డ్రాప్ ఉంది, కానీ మనకు దానికి ఎంత 100 రూపీస్ ఇచ్చిండు అమౌంట్. బాగుంది, పోయి అది కూడా పికప్ చేసుకొని డ్రాప్ చేద్దాం. వాళ్ళు రారా బయటికి? ఓకే. 8290 పేమెంట్ అయిన తర్వాత పిన్ కావాలి. హలో 740. మేడం 117 మేడం అమౌంట్. మేడం ఓకే మేడం, పిన్ చెప్పారు ఎప్పుడు ఒకసారి? 8290. ఓకే మేడం థ్యాంక్ యూ. 50 రూపాయలు 3 కిలోమీటర్ పికప్, 7 కిలోమీటర్ డ్రాప్. సూపర్. 10 కిలోమీటర్లకి 50 రూపాయలు. వద్దు. ఇదేంటి ఇది? 8 కిలోమీటర్ల డ్రాప్, 2 కిలోమీటర్ల పికప్, 60 రూపాయలు. నువ్వే పెట్టుకో ఆ రైడు. అమ్మ అడమైన రైడు. ఇక మళ్ళీ పడ్డా చూడు ఇప్పుడు. 3 కిలోమీటర్ల పికప్, 4.5 డ్రాప్, 37 రూపాయలు. ఎందుకు ఇస్తున్నావు ఇటువంటి రైడ్లు? అసలు ఎందుకు ఇస్తున్నావు అట్లాంటి రైడ్లు? ఎవరు అడిగినావు నేను అట్లాంటి రైడ్లు ఏమని? ఆ మాత్రం అమౌంట్ ఇవ్వకుండా అయిపోతుంది కదా, ఇచ్చుడు ఎందుకు? ఇట్లా ఇస్తున్నా అని చెప్పుకున్నాడు ఎందుకు? ఓలా అంకుల్, దిస్ ఈస్ రాంగ్, టోటల్లీ రాంగ్. అర్థమైన రైలు పడుతున్నాయి, ఒక్కడన్నా ఒకటి మంచి రైలు పడలేదు. ఈ గ్యాప్లో నాకు 5-6 పడితే ఒక్క రైలు కూడా మంచిది పడలేదు నాకు. అందుకే హోటల్ అనిపిస్తలేదు నాకు ఇది ఓలా. పోటర్లు ఇవాళ ఫస్ట్ పడ్డది మనకి 133 రూపాయలు చూపిస్తుంది మన కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకోవాల్సిన అమౌంట్. అన్న పోటర్ పికప్ అయిపోయింది. ఎడిపోవాలి మనం, జీడిమెట్ల అని చెప్పి చూపించింది మ్యాప్లో. సూరారం జీడిమెట్ల మధ్యలో ఉంది. ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇప్పుడు నుంచి? ఇది 9 కిలోమీటర్లు 25 మినిట్స్ చూపిస్తుంది. 140 వరకు వెళ్ళిపోతామంట. 150 అవుతుంది టైం ఇప్పుడు. మీరేనా అన్న? థ్యాంక్ యూ అన్న. 122 అన్న. ఇదిగోండి అన్న, థ్యాంక్ యూ అన్న. ఇక్కడ పెట్టేయాలా? అయిపోయింది. ఒకసారి ఓటీపీ చెప్తారా? 0565. ఓకే అయిపోయింది అన్న, థ్యాంక్ యూ. మొత్తానికి వాళ్ళ డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం ఇక. ఒకసారి చిన్న డౌట్ ఏంటంటే ఇన్సెంటివ్ అయ్యిందా కాలేదా అని ఒక చిన్న డౌట్ ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. మనం పొద్దుగాల 7:30కు స్టార్ట్ చేసినాం, అంటే 7ంటికే స్టార్ట్ చేసినాం. కాకపోతే మనకు ఫస్ట్ రైడ్ 7:20కి పడ్డది, అంటే దగ్గర 10 గంటలు మనం ఇప్పటికీ డ్యూటీ చేయబట్టి. సరే ఎల్లెల్లి ఎంతెంత కొట్టినాం, ఇన్సెంటివ్ అయిందా కాలేదా ఒక్కసారి చూసుకొని ఒకవేళ అయిపోతే వెళ్ళిపోదాం.
ఒకవేళ కాలేదనుకో ఇంకొక రైడర్లో 2 రైడ్లన్నా కొడదాం, అలా చెక్ చేద్దాం. ఊబర్లో వచ్చేసి 675 రూపాయలు కొట్టినా. ర్యాపిడోలో వచ్చేసి 228 రూపాయలు కొట్టినా. తర్వాత ఓలాలో వచ్చేసి 166 రూపాయలు కొట్టినాయి. అలా ఓలా మంచిగా అనిపించలేదు నాకు, మస్తు ఘోరమైన రైడ్లు వేసిండు, అందుకని చెప్పేసి మంచి కొట్టలేదు నేను అవి. తర్వాత పోటరు ఇది వచ్చేసి 106 రూపాయలు, ఇది మరీ తక్కువ. ఇది ఒకటే ఒక రైడ్ కొట్టినాం అంతే మనం. టోటల్ వచ్చేసి ఇంకొకటి ఉంది మర్చిపోయినా, పొద్దుగా మనం ఫస్ట్ ఒక అన్న దగ్గర 50 రూపాయలు తీసుకున్నాము. అది ఏంటంటే పార్సల్ పంపించాడు, రైడ్ బుక్ చేసి నేను పార్సల్ రేట్ ఎంత ఉంటే అంతేనే ఇయ్యాను, నాకు ఎక్స్ట్రా ఏమొద్దన్నా అని చెప్పిన. ఆయన సరే అన్న అని చెప్పి చెక్ చేసుకున్నాడు. 150 రూపాయలకి రౌండ్ ఫిగర్ అయిపోయింది. కాకపోతే యాప్లో 100 రూపాయలు చూపించింది, నేను 150 రూపాయలు తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఈ అన్న దగ్గర 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాం. అంటే ఈ అన్న దగ్గర 2 పార్సల్ బుక్ చేసిండు. బట్ ఏంటంటే ఒకటే బ్యాగ్ అయితే నేను ఏమనకపోతుండే, ఎట్లా అంటే ఫస్ట్ ఒక బ్యాగ్ తీసుకోమన్నాడు, అది తీసుకున్నా పికప్ అయిపోయింది. కొంచెం జస్ట్ ఒక 200 మీటర్స్ రాగానే మళ్ళీ ఫోన్ చేసి ఆనే ఇంకొకటి కూడా బ్యాగ్ ఉంది తీసుకురా అంటాడు. మీరు ఒకటే బ్యాగ్ బుక్ చేసి నేను ఒకటే తీసుకొస్తా, 2 నేను తీసుకురానని చెప్పేసి ఒక 15 గంట సేపు యుద్ధం చేసుకున్నాం. అది ఇది ఏదో ఒకటి మాట్లాడుకుని ఒక 50 రూపాయలకి ఎక్కువ మాట్లాడుకున్నాం. ఎట్లా వచ్చేదే కదా, ఒకటే అడిగిన బ్యాగ్ చిన్నగా ఉందా పెద్దగా ఉందా అని అడిగిన. చిన్నగానే ఉందన్న కవర్ అన్నాడు. సరే అని చెప్పిన, పోయి చూసినా చిన్నగానే ఉంది, అందుకే ముందు పెట్టుకొని వచ్చేసిన. అదొక 50 రూపాయలు. ఆ తర్వాత మనకి అలా టిప్పులు అటు ఇటు ఒక 60 రూపాయల దాకా వచ్చి ఉంటాయి, అంటే ఇంకెక్కువనే వచ్చినాయి. రఫ్గా ఒక 60 రూపాయల దాకా అయితే వచ్చి ఉంటాయి. టోటల్ వచ్చేసి 1335 రూపాయలు. ఇందులో నుంచి ఒక నిమిషం ఆగు, ఇందులో నుంచి మైనస్ ఇప్పటికీ 150 కిలోమీటర్లు తిరిగినాం మనం ఇప్పటికే. ఈ నుంచి మా ఇంటికి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది, అంటే 156 కిలోమీటర్లు. 156 కిలోమీటర్లు అంటే దగ్గర 3 లీటర్లు దాటాలి పెట్రోల్, అంటే 350 రూపాయలు పెట్రోల్ తీయాలి. 350 రూపాయలు మనం పెట్రోల్ డబ్బులు తీసేస్తే ఇలా పెట్రోల్ డబ్బులు పోను, నాకు మిగిలిన అమౌంట్ 985 రూపాయలు. అంటే మన టార్గెట్ వచ్చేసి 1000 రూపాయలు. కాకపోతే మనకు ఇవాళ చాలా అద్భుతాలు జరిగినాయి. ఫస్ట్ మేడము, తర్వాత ఇంకొక మేడంది కొంచెం హెల్త్ ఇష్యూ అయింది, అది లైట్. దాని తర్వాత ఒక 2-3 చోట్ల ఖాళీగా తిరిగినా, నేను రైడ్లు పడతలేవు అని చెప్పేసి వేరే ఏరియాకి పోదామని చెప్పేసి ఖాళీగా తిరిగినా. దానివల్ల కొంచెం అటు ఇటు అయింది. రైట్ మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఈ వీడియోలో ఒక 4 రైడర్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా మన గురించి తెలుస్తుంది. రైట్ మరి ఉంటా. నెక్స్ట్ వీడియో కోసం చూస్తూనే ఉండండి డెలివరీ బై శ్రీను 1.